బైబిల్లో హాగరు అనే ఒక సహోదరి, ఎవరైతే నా అనుకున్నారో వారే వారి ఇంటిలో నుండి తరిమేశారు. తరిమేసినప్పుడు ఏ లహోయి రోయి అనే ఒక అరణ్యానికి వెళ్ళిపోయింది. తనకొక అన్యాయం జరిగింది. ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు, తనతో మాట్లాడేవారు లేరు. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. అయితే మాట్లాడటానికి ఎవరు లేకపోయినా పరలోకము నుండి దేవుడు తన దేవదూతని పంపించి తనను ధైర్యపరుస్తున్నాడు. ఓ ఆగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? అయ్యా ఇలాగుందంటే, లేదు నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. నువ్వు ఇప్పుడు గర్భిణీగా ఉన్నావు, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు, కానీ నిన్ను ఆదరించడానికే పరలోకములు నిన్ను పంపబడ్డాను. నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. ఇదిగో నీ గర్భములో నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావు. ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. ఆ ఇస్మాయిల్ గర్భములో నుండి 12 మంది కుమారులు పుడతారు. 12 మందికి 12 మంది కుమారులు రాజులే పుడతారు. నీకు డోంట్ వర్రీ, నేను దీవిస్తాను, వెళ్ళిపో అంటే, ఏంటి ప్రభువా నువ్వు అన్నావు అని అనలా. దేవాది దేవుడు చెప్పినటువంటి ఆ మాటను హాగరు నమ్మింది, అక్షరాల నమ్మింది. ప్రియులరా, హల్లెలూయా. నమ్మినట్టుగే తన గర్భములో నుండి ఇస్మాయిలు బయటకు వచ్చాడు. ఇస్మాయిలు గర్భములో నుండి దేవుడు చెప్పినట్లుగా 12 మంది రాజులు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నిన్న మొన్నటి వరకు ఏడ్చింది. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసా? రాజుల మధ్య ఒక బలమైనటువంటి రాజులకు జన్మనివ్వగలవు. 12 మంది రాజులకు అమ్మమ్మ. నిన్న మొన్నటి వరకు ఎవ్వరు లేరు. అంతలా తను దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మీద తనకున్నటువంటి, దేవుని మాట మీద హాగరుకున్నటువంటి నమ్మకం. అదే తను నమ్మి ఉండకపోతే అరణ్యంలోనే తిరిగి తిరిగి అక్కడే చచ్చిపోయి ఉండేది. తను నమ్మింది కనుక తిరిగి అబ్రహాం ఇంటికి వెళ్ళింది. అయితే అద్భుతం ఏంటో తెలుసా? చాలాసార్లు మనం పేర్లు పెడతా ఉంటాం. మన బిడ్డలకు మనం పేర్లు పెడతాం. అర్విన్ పాల్, అర్లిన్ గ్లాడిస్, మైకెల్, మనస్సే, ఇలా చాలా పేర్లు పెడతా ఉంటాం. జోసెఫ్. అయితే ఇక్కడ ఈ హాగరు ఆత్మీయురాలు దేవుని యొక్క స్వరమును విని, దేవుడు చెప్పిన మాటను అనుభవపూర్వకంగా గ్రహించి ఈమె చేస్తున్న ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఆమె ఒక బిడ్డకు పేరు పెట్టాల్సినటువంటి ఆమె దేవుని యొక్క కార్యాన్ని తలంచుకొని ఆత్మలో గ్రహించినదై దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకొని, మనుషులు కాదండి, మొట్టమొదటిగా ఈమె దేవునికి ఒక పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాము? మనుషులకి మనం పేరు పెడతాం, కానీ దేవుడితో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధము తనను ఎంతలా పైకి తీసుకుని వెళ్ళిందంటే దేవునికి ఒక పేరు పెట్టగలిగింది. ఆ పేరేంటో తెలుసా? చూచుచున్న దేవుడవు. హల్లెలూయా. అమ్మా, నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. మనము కూడా ఆత్మీయ స్థితిలో మన విశ్వాసంలో ఎంతలా ఎదగాలి అంటే దేవుణ్ణి అనుభవపూర్వకంగా మనము గ్రహించిన వారమై, తెలుసుకున్న వారమై, దేవునికి ఒక పేరు పెట్టగలిగే స్థాయిలోనికి మన విశ్వాసంలో మనం ఎదగాలి. ఉదాహరణకి, నువ్వు చాలా దీనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, ఆందోళనతో ఉన్నావు, ఒక భయంకరమైనటువంటి అవసరత నీకుంది, అది తీర్చబడటం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించావు, మిరాక్లస్గా దేవుడు తన సహాయాన్ని పంపించి నీ అవసరాన్ని తీర్చాడు. అప్పుడు నీ దగ్గర నీకు ఒక అవకాశం ఉంది. ఏంటి తెలుసా? నీ అవసరాన్ని దేవుడు తీర్చాడు గనుక దేవునికి ఒక పేరు పెట్టగల అవసరములను తీర్చే దేవుడు. ఆమేన్. అనారోగ్యం చేత బాధపడుతున్నావు, డాక్టర్లు చెప్పారు, అమ్మా ఈ అనారోగ్యం ఇంకా దీని నుంచి బయటపడలేవని. ప్రార్థన చేసే విశ్వాసముతో దేవుడు తన అద్భుతమైనటువంటి సహాయతను పంపించి నీ అనారోగ్యమును నీకు గొప్ప విడుదల ఇచ్చాడు. అప్పుడు నీ దగ్గర ఒక అవకాశం ఉంది. దేవుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు అనుభవించి దేవునికి ఒక పేరు పెడతావు. ఏంటా పేరంటే, అయ్యా నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు నా అవసరములన్నీ తీర్చే దేవుడు. అందరూ నిన్ను నిందించారని ఏడుస్తూ ఉన్నావు, దేవుడు తన కృపలో వాక్యం ద్వారా నిన్ను
ధైర్యపరిచినప్పుడు, నీ కన్నీటిని తుడిచినప్పుడు నీకు ఒక అవకాశం ఉంది. అదేంటో తెలుసా? కన్నీటిని తుడిచే దేవుడు. ఆమేన్. అప్పుల నుండి విడిపించిన దేవుడు, నాకు స్వస్థతనిచ్చిన దేవుడు, నాతో ఉన్న దేవుడు. సో అలా నీవు ఆగరు వలె అనుభవపూర్వకంగా నీ విశ్వాసం ఎంత తారాస్థాయికి చేరాలంటే అనుభవపూర్వకంగా నీ దేవునికి నీవు ఒక పేరు పెట్టగలగాలి. ఆగరు పెట్టింది, తను అనుభవించినటువంటి విధానంలో ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. మంచి పాట కూడా ఉంది కదా, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే తరువాత నాకు రాదు, మీకొస్తే మీరు పాడవచ్చు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమని పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడవు. ఈరోజు నీ దగ్గర హౌ ఆర్ యు గోయింగ్ టు గివ్ a wonderful name to your God? What kind of name that you would like to give to your God? అపజయం పొందేవా? ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు. నీ విశ్వాసం ఎంతలా నిన్ను వర్ధలింపజేయాలంటే, నా అపజయములు నాకు జయమిచ్చాడు, జయమునిచ్చు దేవుడు అని పేరు పెట్టు. ఆమేన్. కన్నీటిని తుడిచే దేవుడని పేరు పెట్టు, ఆదరించే దేవుడని పేరు పెట్టు, నా స్థితిని మార్చిన దేవుడని పేరు పెట్టు, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడని పేరు పెట్టు. ఏది నీకు కావాలో దేవుడు అలా నీ కొరకు మారిపోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. సో